మనోళ్ళే కసిగా ఉన్నారు, చిరాగ్గా ఉన్నారు వాడి మీద. కాబట్టి ఏదన్నా ఇంకోటి ఆపమని ఎవడు చెప్పట్లే. కాబట్టి అంటే ఎంత ఎక్కువ అంటే అంత మన ఫ్యాన్స్ తో మనం హీరోలు అనిపించుకోవాలంటే పవన్ తర్వాత మనం అనాలి అంతే కదా. ఇప్పుడు ఇక మీకు పెరిగిపోద్ది చూడండి. అంతేనా? ఇప్పటికే మొన్నటి తర్వాత సోషల్ మీడియాలో అల్లు అర్జున్ ని దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. అప్పుడెప్పుడు గంగోత్రి సినిమాలో అమ్మాయి పోర్షన్ వేసిన దాన్ని పెట్టి, తర్వాత నా కోతి మొహమ్మలు, పందుల బొమ్మలు ఇట్లాంటి అవి పెట్టి చేస్తున్నారు. అదే తరహాలు ఇప్పుడు పెడుతుంది. ఇప్పుడు వీళ్ళకి అదృష్టం ఏంటంటే వీళ్ళకి తోడు జూనియర్ ఎన్టీఆర్ కి వ్యతిరేకంగా తెలుగుదేశం వాళ్ళు కూడా కలుస్తున్నారు. ఇప్పుడు నందమూరి ఫ్యాన్స్, మెగా ఫ్యాన్స్ కలిసి ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ ని, ఇటు పక్కన అల్లు అర్జున్ ని, వీళ్ళందరినీ కూడా దారుణంగా హ్యూమిలియేట్ చేస్తారు, హింసిస్తారు. చిచ్చు ఇప్పుడే రాజేశారా? ఆల్రెడీ రగిలిపోతుందా? దీన్ని ఇమీడియట్ గా పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు ఎంటర్ అయితే కూల్ అవుతుందా? నాకు తెలిసి పవన్ కళ్యాణ్ ఇట్లాంటి వాటి ఆయన ఏం చెప్పడు. ఆయన పార్టీ ఎమ్మెల్యే చేయాల్సింది ఒకటే, చిరంజీవి కంట్రోల్ చేయాలి. అంటే చిరంజీవి కంట్రోల్ చేసి తాగుతారా, లేదంటే పవన్ కళ్యాణ్ ఒక్కడికి ఏం చెప్తాడు పవన్ కళ్యాణ్? ఆయన ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్యన కుటుంబాల మధ్యన గొడవ లేదు అని చూపించాల్సింది ఎవరు? చిరంజీవి. ఆయన చూపించకపోతే